వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. ఆర్థిక ఆరోగ్య సూచి 2025 నీతి ఆయోగ్ వారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇతర ఆర్గనైజేషన్స్ యొక్క సహకారంతో భారతదేశంలో ఆర్థిక ఆరోగ్య సూచీని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్థిక ఆరోగ్య సూచి 2025కు సంబంధించిన నివేదికను నీతి ఆయోగ్ CEO అయిన BVR సుబ్రహ్మణ్యం, నీతి ఆయోగ్ యొక్క ఉపాధ్యక్షుడైన సుమన్ కే బేరీ, అదేవిధంగా 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ అయిన అరవింద్ పనాగారియా చేతుల మీదుగా ఆర్థిక ఆరోగ్య సూచి 2025ను విడుదల చేయడం జరిగింది. భారతదేశంలో 2022-23 సంవత్సరానికి గాను భారతదేశంలోని 18 ప్రధాన రాష్ట్రాలలో ఆర్థిక ఆరోగ్య సూచికి సంబంధించి నివేదికను తయారు చేయడం కోసము 5 ప్రామాణికాలను అనగా 5 ఇండికేటర్స్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ 5 ప్రామాణికల ఆధారంగా తయారు చేసిన ఈ ఆర్థిక ఆరోగ్య సూచిలో భాగంగా 18 ప్రధాన రాష్ట్రాలు అంటున్నాం. ఈ 18 ప్రధాన రాష్ట్రాలలో నీతి ఆయోగ్ ఆరోగ్యవంతమైన రాష్ట్రాల జాబితాలలో అత్యధికంగా 67.8 పాయింట్లతోటి ఒడిశా రాష్ట్రం టాప్ 1 రాష్ట్రంలో నిలవడం జరిగింది. మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రస్తావన తీస్తే 18 ప్రధాన రాష్ట్రాలలో ఆర్థిక ఆరోగ్య ప్రగతిని చూస్తే తెలంగాణ యొక్క ర్యాంక్ ఎంత అంటే 8వ స్థానము, 43.6 స్కోరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ర్యాంకు కూడా చూస్తే 18 ప్రధాన రాష్ట్రాలలో ఆర్థిక ఆరోగ్యవంతమైన సూచీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 17వ రాష్ట్రంగా నిలవడం జరిగింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుకేష్ ఎకానమీ యూట్యూబ్ ఛానల్.